కళాభారతి క్రీస్తు శిష్యులు పైడా కౌశిక్ నాటకోత్సవములు 2024 19వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు కళాభారతి ఏసీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విఎండిఏ నాటకోత్సవాల అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీల్లో నిర్వహించబడుతున్నాయని, 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 40 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వాటన్నిటినీ ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి 4 రోజులు రోజుకు 2 నాటికలు, చివరి రోజు 16వ తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి ఆ తర్వాత వెంటనే సీఎంఆర్ సౌజన్యంతో బహుమతి ప్రధానోత్సవం జరుగునని వివరించారు. మీ అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బిలీటెడ్. ఇంకా ఇవాళ పొద్దున కూడా కొంచెం ఉంది, అందుకే చెప్పుకోవచ్చు. కళాభారతి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో, ఉత్సవాలలో ఇంకొకటి కళాభారతి శ్రీ పైడా కౌశిక్ నాటకోత్సవాలు. ఇది 19వ సంవత్సరం. ఈ నాటకోత్సవాలకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఘనంగా స్వాగతం చెబుతూ, ముందుగా మా అధ్యక్షుడు వారు శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు, అంటే వీరికి 70 ఏళ్ళు నిండుతున్నాయి ఇంకొక 2 రోజుల్లో, అందుకని హడావిడిలో ఉన్నారు, అయినా వచ్చారు. అది గొప్పతనం. అది ముందుగా మా అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు గారు మాట్లాడిన తర్వాత, స్వాగతం అయిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాం. ముందు రిలీజ్ అంటే సాధారణంగా నాటిక ప్రదర్శనలు ఉంటాయి, కానీ ఈ తెలుగు రాష్ట్రాల నాటిక అత్యంత అద్భుతమైన ఎంట్రీలు వస్తున్నాయి. దాంట్లోంచి వచ్చిన ఎంట్రీల్లోంచి ఉన్న వాటిలో మంచి సెలెక్ట్ చేయడం ఉన్నది చాలా పెద్ద పని. ఆ పని ప్రతి సంవత్సరం కూడా ఎక్సర్సైజ్ పూర్తి చేసి మంచి నాటకాలని చేస్తూ, ఈ నాటకాల ద్వారానే నటులందరూ కూడా, వర్ధమాన నటులందరూ ఎంతోమంది తయారయ్యి ఎంతోమంది సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నాటకాలతో ప్రవేశించి పైకెళ్తున్నారు. సో నాటక కళని, నటనాన్ని ప్రోత్సహించడానికి నాటకోత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో ఇలాంటి నాటకోత్సవాలకి ప్రజలందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫెస్టివల్లో నాట్య విద్యాభారతి అని సంగీత కళానిధులు, పద్మభూషణులు వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే త్యాగరాజోత్సవాల్లో వాళ్ళకు కూడా సంగీత కళాభారతిని వాళ్ళకి ఇస్తున్నాం. నృత్యంలో కూడా దాన్ని కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నాటకంలో కూడా ఈ సంవత్సరం నుంచి ప్రప్రథమంగా ప్రారంభించి నిష్ణాతులైన నటులకి ఒక బిరుదు ప్రదానం చేసి వాళ్ళని సత్కరించాలి అనే ఒక సదుద్దేశంతో కమిటీ డిసైడ్ చేసిన మేరకు ఈ సంవత్సరం ప్రప్రథమంగా 2024 సంవత్సర జీవిత సాఫల్య పురస్కారం శ్రీమతి కె విజయలక్ష్మి గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదుతో సత్కరిస్తూ 10,000 రూపాయలు క్యాషు, పట్టు వస్త్రాలు, సైటేషను ఇచ్చి సత్కరించడానికి కమిటీ డిసైడ్ చేసింది. అది మొదటి రోజు అంటే 12వ తారీఖున మొదటి నాటిక అయిపోయిన వెంటనే 2వ నాటికి మధ్యలో అరగంట గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఈ ఫంక్షన్ 15 నిమిషాలు 20 నిమిషాల పాటు ఉంటుంది. ఇది కూడా చాలా సంతోషమైన విషయం. అంటే నాటకానికి కూడా మనం పెద్దపీట వేసి రంగస్థలంలో కూడా బాగా నిష్ణాతులైన గౌరవించుకోవడం, అది మనకే గౌరవంగా భావిస్తూ ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభిస్తున్నాం. ప్రజా కళారూపాలు కనుమరుగైపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతున్నారు, కానీ వాటిని ప్రోత్సహించడానికి ఏం చేయాలా, వాటి ప్రగతికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. దానికి సమాధానంగా కళాభారతి దాదాపు 2 దశాబ్దాల నుంచి ఈ నాటకోత్సవాలు అనేక కళారూపాలకు ప్రాధాన్యత ఇస్తూనే నాటికలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. కొన్నాళ్ళు వేరొకరు చేస్తే ఒక 4-5 సంవత్సరాల నుంచి పైడా కృష్ణప్రసాద్ గారు సహృదయంతో వారి చిరంజీవులు కీర్తిశేషులు కౌశిక్ గారి పేరుతో ఈ ఉత్సవాలను కొనసాగించడం అనేది చాలా గొప్ప పరిణామంగా భావిస్తాం. ఇందాక మా అధ్యక్షులు రాజు గారు చెప్పినట్టు కళాభారతిలో ఒకసారి ప్రదర్శన ఇవ్వడం అనేది ఒక గౌరవంగాను,
ఒక గుర్తింపుగాను భావించే స్థాయికి ఈ ప్రదర్శనలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటికోత్సవాలకు నేతలుగా నేను, మా అన్నయ్య వేణుగారు కూడా వచ్చారు ఆయన స్క్రూటినీకి. అక్కడ వచ్చిన ఆదరణ కనుక చూస్తే ఈ నాటకం చనిపోయింది, పరిషత్తుల కాలం చనిపోయింది అనే వాళ్ళకి చంపపెట్టుగా అక్కడ లక్షలాది ప్రేక్షకులు, ఇది అతిశయోక్తి కాదు, ప్రతిరోజు క్రిక్కిసిపోయిన హాళ్లతోనే మేము ఆ నాటికలన్నీ ప్రదర్శన చేశారు. అక్కడ కూడా క్వాలిటీ క్వాంటిటీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మాత్రం కేవలం నాణ్యతకు మాత్రమే వచ్చిన నాటికలన్నింటినీ ఒకే యాంగిల్లో దానికి ఒక నంబర్ ఇచ్చేసి దాన్ని సరి చేయకుండా దాన్ని ఏంటి కొత్తగా ఏం చెప్తున్నారు, పోటీలు అనేవి అందాక మా కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ప్రదర్శనలు అయితే వాళ్ళ ఇష్టం. పోటీలు అనేసరికి కొన్ని పారామీటర్స్, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈనాటికి కొత్తగా సమాజానికి ఏం చెప్పింది. ఎందుకంటే ఏ కళారూపమైనా జనజాగృతి కోసం, జనంలో చైతన్యం తీసుకురావడం కోసమే మనం వాడతాం. దాంట్లో పెద్దపేట నాటికలకే, ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసార మాధ్యమం. ఆ సినిమాల్లో కూడా గొప్ప గొప్ప సందేశాలు ఇస్తారు దానికి. ఎందుకంటే మీకు తెలుసు, షార్ట్ ఓకే దాకా దాన్ని తీస్తున్నట్టు ఇక్కడ అలా ఒక తప్పు చేస్తే తప్పే, ఒప్పే. మన చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంత బాగా చేశారనే దానికి అక్కడికక్కడే అది నిరూపణ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఈజ్ ఇమీడియట్ ఇన్ ప్లేస్ అంటాం. అది అందుకే ప్రేక్షకుల ప్రతిస్పందన ఆధారంగా ఆ ప్లే ఎంత బాగా వచ్చిందో, ఆ నాటికి ఎంత బాగా వచ్చిందో అని చూస్తాం. గత ఏడాది చేసిన ప్రదర్శనలో కూడా, పోటీల్లో కూడా మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు. వాళ్ళు చెప్పారు, నాన్నగారు మీ ఫోటో చూసాము, మంచి ప్లేలు చూసామని. అది మీ వల్లనే అయింది. ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్, దానికి కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళి లోకల్ విలేజ్ అట. గ్లోబల్నే లోకల్ చేసిన విలేజ్లోకి మనం వచ్చాము. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా, ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు యూట్యూబర్స్దే ప్రస్తుతం ఆల్టర్నేటివ్ జర్నలిజం అంటాను మనం, ప్రత్యామ్నాయ ప్రసార మాధ్యమ వ్యవస్థ యూట్యూబ్. మీరందరూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మీకు చాలామంది అనుకునేది ఏంటంటే యూట్యూబ్ అంటే ప్రక్కనే ఉంటుంది కదా, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రసారాన్ని ఈజీగా చూసే అవకాశం యూట్యూబ్ మనకు కలిగించేసింది. దానికి మీరందరూ కసరత్తు చేస్తున్నారు. మీరు చేసే ఈ సామాజిక సేవ, ఈ అక్షర సేవ, ఈ శ్రవణ మాధ్యమ సేవ అనేది ఇలాంటి నాటకాలను ప్రోత్సహించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ ఏడాది కూడా గత ఏడాది లాగానే దీనికి ప్రసారాలను మీ ద్వారా, మీ సైట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ చేరవేస్తారని, మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఎందరో కళాభిమానులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మీడియా వారికి స్వాగతం. కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మ్యూజిక్ డ్యాన్స్తో పాటు నాటకాలు, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట అన్ని భారతీయ కళల్ని ప్రోత్సహిస్తున్నది. ఒక 5 ఫెస్టివల్స్ మేము జరుపుతున్నాము. 5 నాటకోత్సవాలు కూడా ముఖ్యమైనవి. ఈ నెల 12 నుంచి 16 వరకు 5 రోజులు 9 నాటికలు ప్రదర్శింపబడతాయి. దానికి ముఖ్యంగా పైడా కౌశిక్ మెమోరియల్ తరపున పైడా కృష్ణప్రసాద్ గారు స్పాన్సర్గా ఉండటం, సిఎంఆర్ రమణ గారు ప్రైజులు స్పాన్సర్ చేయటం మాకు ఆనందదాయకం. నాటకం అంటే రిహార్సల్స్ లేకోకుండా ఇప్పుడు ప్రతి రచయిత కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మన హృదయాల్లో రంజింపజేసేటట్టుగా నటులు డయాస్ మీద ప్లే చేస్తూ మనం నాటకం చూశాక ఒక భావాన్ని నింపుకొని వెళ్ళేటట్టుగా చేయటం నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. అది కూడా కళాభారతిలో ప్రదర్శనకు అవకాశం వచ్చిందంటే ప్రతి నాటక మండలికి అదొక గ్రేట్ ప్రైడ్ కింద వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా ఇక్కడ ఆ నాటకానికి ఉండే న్యాయ నిర్ణేతలు కానీ, నాటక కమిటీ కానీ,
వచ్చే నాటకాలు కానీ ఆ టైమింగు, డిసిప్లైను ఇవన్నీ కూడా కళాభారతి ఒక్కదానికే సొంతం. ఆ విధంగా ఇంత మంచి నాటకాలు మన విశాఖ ప్రజలందరూ తిలకించేటట్లుగా మీరు మీ మీడియా ద్వారా తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.